ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా సాక్ష్యం, అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాననమాట ఒకరోజు. 10,000 సార్లు థ్యాంక్ యూ జీసస్ అని రాస్తూ 3:30 లైవ్‌లో ఏకీభవిస్తూ ఉన్నారు. వాళ్ళకి కొన్ని అద్భుతాలు జరిగినాయి, గొప్ప కార్యాలు, టెస్ట్ మనీస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ లైవ్‌లో ఉండటం వల్ల, థ్యాంక్ యూ జీసస్ రాయడం వల్ల. అయితే నేను పెళ్ళై మాకు 15 ఇయర్స్. నా పెళ్ళికి ముందు నాకు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు అని చెప్పేసి మ్యాచెస్ చూస్తుంటే, నేను ఆ రోజు నేను చిన్న వయసులో ఉన్నా నాకు అన్యుల కుటుంబం రావాలి, నా ప్రార్థన వల్ల అన్యుల కుటుంబం మార్చుకోవాలి, ఆ కుటుంబాన్ని రక్షణలోకి రావాలి అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకున్నాను అనమాట. ఒక అన్యుల కుటుంబం వస్తే నా ప్రార్థన వల్ల అన్యుల కుటుంబం మార్చుకుంటాను అని. నేను ప్రార్థన చేసే క్రమము వేరు, మా అమ్మ వాళ్ళు చూసే విధానం వేరు. అయితే నాకొచ్చినది ఒక అన్యుల కుటుంబం. పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు పూజలు, బాగా పూజలు అనమాట నా భర్త వాళ్ళ కుటుంబం. అయితే నేను చాలా ఇదిగా ఒక్కదాన్నే ఎవరికీ తెలియకుండా ప్రార్థన చేసుకునేదాన్ని, ఎవరికీ తెలియకుండా దేవుడి గురించి చర్చికి వెళ్ళడం అలా చేసేదాన్ని అనమాట. నాకు ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నా భర్త రక్షణ కావాలి, నా భర్త రక్షణ కావాలని అడిగేదాన్ని. ఎన్నో రోజులు కాదు, సంవత్సరాల నుంచి నేను నా వల్ల కాదు ప్రభువా, ఈ ప్రార్థన చేస్తూనే ఉన్నాను, నా వల్ల కాదు, మీ ద్వారానే గొప్ప కార్యం జరగాలి, నా భర్తను మార్చయ్యా, నా భర్తను మార్చయ్యా, నా భర్త నన్ను ప్రార్థనకు పంపించాలయ్యా అని చెప్పేసి ఎంతో బలంగా ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. నా శక్తి సరిపోట్లే, నీ శక్తి కావాలి అని ప్రార్థన చేసుకునే క్రమంలో ఈ జాషువా బ్రదర్ ద్వారా థ్యాంక్ యూ జీసస్ అనేది ఒక వాక్యము, ఒక వీడియో చూసాను యూట్యూబ్లో. నాకు బాగా అనిపించింది. అప్పటి నుంచి నేను కూడా థ్యాంక్ యూ జీసస్ రాయాలి, థ్యాంక్ యూ జీసస్ రాయటం వల్ల నేను ఎన్నో మేలులు పొందుకోవాలని చెప్పేసి నా భర్త కోసం నేను థ్యాంక్ యూ జీసస్ అని రాశాను. 15 సంవత్సరాలు జరగంది థ్యాంక్ యూ జీసస్ అని రాయటం స్టార్ట్ చేశాక 10,000 సార్లు కూడా కంప్లీట్ కాలేదండి. 10,000 సార్లు కంప్లీట్ అవ్వకముందే నా భర్తని ఒకే ఆదివారం ప్రార్థనకి వెళ్తాను అని చెప్పేసి, మామూలుగా ప్రార్థనకి వెళ్తాను సండే అడిగితే, ఒక ఆదివారమే వెళ్ళొద్దన్నారు. థ్యాంక్ యూ జీసస్ నన్ను మా ఆయన ప్రార్థనకు పంపుతున్నారని సంతోషంగా వెళ్ళాను. అంతకుముందు నా భర్తకు తెలియకుండా నేను చర్చికి వెళ్ళేదాన్ని. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ నా భర్త ప్రార్థనకి ప్రతి ఆదివారం పంపాలి అని చెప్పేసి 3:30 లైవ్లో ఉంటూ థ్యాంక్ యూ జీసస్ అని రాసుకుంటూ ఉన్నాను, నా భర్త 10,000 సార్లు ప్రతి సండే ప్రార్థనకి వెళ్ళడానికి నాకు అవకాశం ఇచ్చారు. ప్రతి సండే నాకంటే ముందుగా నా భర్త లేచి, నువ్వు ఈరోజు ఆదివారం కదా ప్రార్థనకి వెళ్ళవా అని చెప్పేసి నన్ను సిద్ధపరుస్తున్నందుకే థ్యాంక్ యూ జీసస్. కానీ నా భర్త ప్రార్థనకు రారు, నన్ను పంపిస్తున్నారు. ఇదే నాకు గొప్ప రక్షణ దినం అని చెప్పేసి నేను దేవుడికి ఎంతో స్తుతులు చెల్లించాను. నా భర్త ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్.